నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ మలేష్. గుడ్ న్యూస్, మా ఇండియన్స్కి అయితే వీసాస్ వస్తున్నాయి. ఇప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 14 to 15 ఇండియన్స్ మన వాళ్ళైతే వచ్చారన్నట్టు, రిగార్డ్లెస్ టు ద రిలీజియన్. హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎవరైనా సరే అయితే అలా నెక్స్ట్ ఇప్పుడు వీసాస్ అయితే పర్లేదు వస్తున్నాయి. కంపేర్ టు లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే మాత్రం ఇప్పుడు చాలా అంటే చాలా బెటర్. ఎంతమంది అయితే చాలా రిజెక్షన్స్, క్యూబీసీ కంప్లీట్ అయిపోయాక కూడా చాలా రిజెక్షన్స్ అయితే ఉన్నాయి. చాలా అర్థం కాని సిచ్యువేషన్స్ అన్నట్టు. అండ్ లాస్ట్ ఇయర్ అయితే కంప్లీట్గా చూస్తే గ్రాస్ చూస్తే కంప్లీట్గా ఒక టైప్ ఆఫ్ రిలీజియన్స్కి కంప్లీట్గా వాళ్ళు రిజెక్షన్స్ మాత్రమే చేసేవాళ్ళు అన్నట్టు. ఇప్పుడు అది కొంచెం చేంజ్ అయింది. ఇప్పుడు వచ్చిన ఒక 14 to 16 మెంబర్స్లో ఐ థింక్ టాప్ హిందూసే ఉన్నారు. చాలామందికి అయితే వీసాస్ అయితే వచ్చేసాయి అన్నట్టు. సో ఇప్పుడు ఆ డౌట్ అయితే ఏమీ లేదు, వస్తున్నాయి అన్నట్టు. సో ఇందులో మీరు క్లారిఫై చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు ఏ కంపెనీ అయితే క్యూబీసీ బుక్ చేస్తుందో వాళ్ళని మీరు ఖచ్చితంగా అడగండి. ఎందుకంటే మీకు టైం అనేది చాలా ఇంపార్టెంట్. మనీ ఈజ్ టైం, టైం ఈజ్ మనీ. ఆ టైం వేస్ట్ అయితే ఏం లాభం చెప్పండి. సో మీరు ఏ కంపెనీ అయితే మీకు క్యూబీసీ బుక్ చేసిందో అండ్ ఏ ఏజెంట్ అయితే మీకు జాబ్ ఆఫర్ చేశాడు కంపెనీస్లో కానీ ఖతర్లో, ఏ కంపెనీ నుంచి మీకు వీసాస్ ఇప్పిస్తా అన్నాడు, ఫస్ట్ ఒక క్లారిటీ తెచ్చుకోండి. మీరు కాంట్రాక్ట్ కంపెనీ త్రూ వస్తే డబ్బులు ఇచ్చే ముందు ఒక గ్యారంటీ లెక్క ఏదైనా డాక్యుమెంట్ మీద సైను, లేకపోతే మీరు వీసా ఇవ్వండి. వీసా వచ్చాక నా క్యూబీసీ కంప్లీట్ అయ్యాక అప్పుడు నేను మనీ ఇస్తాను అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ, అండర్స్టాండ్మెంట్ ఉంటే మీరు మోసపోకుండా ఉంటారు అండ్ మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి మనీ ఇచ్చాక ఇక మీరు వేరే కంట్రీ మీద కానీ వేరే కంపెనీస్ మీద ఇంట్రెస్ట్ అనేది మీకు తగ్గిపోద్ది. ఇంట్రెస్ట్ చూపించలేరు. మీరు దీని మీదనే ఖత్తర్ అనే దేశాన్ని పట్టుకొని ఆ ఏజెంట్ని పట్టుకొని కూర్చుంటారు. మీ టైం వేస్ట్ అవుతుంది. సో డబ్బులు ఇచ్చే ముందు ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఒక అండర్స్టాండ్మెంట్ ఉండాలి, లేకపోతే రిటర్న్ అగ్రిమెంట్ అయితే ఉండాలి. అండ్ కొందరు డైరెక్ట్ కంపెనీస్కి ఇంటర్వ్యూ ఇచ్చి కంపెనీ మీకు వీసా బుక్ చేస్తుంది. సో బుక్ చేసే ముందు అడగండి ఫస్ట్, మీరు కంప్లీట్గా నా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయేదాకా మీరు నాకు హెల్ప్ చేస్తారా అండ్ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా, అప్పుడు అయితేనే ఓకే అని చెప్పేసి మీ డాక్యుమెంట్స్ వాళ్ళకి షేర్ చేసి ఆ క్యూబీసీ బుక్ చేసుకున్నాక ఆ క్యూబీసీ కంప్లీట్ చేసుకొని అండ్ హెయిర్ టికెట్ అయితే ఒకసారి క్యూబీసీ బుక్ అయిపోయాక మీరు ఆ ప్రాసెస్ అనేది మీకు కంప్లీట్ అయిపోయాక ఏ ప్రాబ్లం ఉండదు అన్నట్టు. ఒకసారి క్యూబీసీ కంప్లీట్ సక్సెస్ఫుల్ అయితే మీకు వీసా వచ్చినట్టే, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. కొన్ని కంపెనీస్ వీసా క్యూబీసీ కంప్లీట్ అయిపోయాక కూడా వీసా ఇవ్వడంలో కానీ అండ్ ఇక్కడ ఎంక్వైరీ చేయడంలో కానీ చాలా డిలే అయితే అవ్వాయి అన్నట్టు. డిలే కూడా కాదు, ఇంతకుముందు అయితే క్యూబీసీ కంప్లీట్ అయిపోయి కూడా రిజెక్ట్ అయితే చాలా మందికి అయితే అయ్యాయి. సో సిచ్యువేషన్ అప్పుడు అలా ఉన్నది. ఇప్పుడు అలా సిచ్యువేషన్ అయితే ఏం లేదు. చాలామంది వస్తుళ్ళు అండ్ నేను ఎంక్వైరీ చేసిన హెచ్ఆర్లతోటి కానీ పబ్లిక్ గవర్నమెంట్ రిలేషన్ మేనేజర్లతోటి కానీ వాళ్ళతోటి మాట్లాడినప్పుడైతే పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది అన్నట్టు. సో ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు హెచ్ఆర్ తోటి సరిగ్గా మాట్లాడండి, క్లారిటీ తెచ్చుకోండి. ప్రాసెస్ టైం ఎంత ఉంటుంది, మీరు ఎప్పటి వరకు నాకు క్యూబీసీ బుక్ చేస్తారు, బుక్ చేశాక నాకు ఎంత టైం పడుతుంది, టికెట్ ఎంత టైంలో బుక్ చేస్తారు. అండ్ మీరు డైరెక్ట్ కంపెనీ త్రూ వస్తే మాత్రం ₹1 కూడా తీసుకోరు, అది స్టాండర్డ్ అన్నట్టు. ఒకవేళ మీరు ఏజెంట్ త్రూ వస్తే ఏజెంట్లు మాత్రం దొంగనా కొడుకులు. చాలా అంటే చాలా, నేను కొన్ని ఏజెంట్లతోటి మాట్లాడినప్పుడు ఆ ఏజెంట్ ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాకిస్తానీ నుంచి వీళ్ళు పాకిస్తానీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చాలా జాబులు అవసరం. అరే వాళ్ళ యొక్క ఎకానమీ అనేది దారుణంగా పడిపోయింది అండ్ అక్కడ జాబులు లేవు, ఎలాంటి కంపెనీస్ లేవు. సో ఇప్పుడు ఏజెంట్లు ఏం చేశారంటే అదే ఇప్పుడు ఛాన్స్ తీసుకొని ఒక్కొక్కరి దగ్గర పాకిస్తానీ వాళ్ళ దగ్గర 8 lakhs, 7 lakhs, 6 lakhs అనేది ఒక చిన్న జాబ్కి అంటే మంత్లీ ఒక 40,000, 45,000 వచ్చే చిన్న జాబ్కి 4 లక్షలు నుంచి 8 lakhs దాకా ఛార్జ్ అయితే చేస్తారు అన్నట్టు. సో సిచ్యువేషన్ అలా ఉంది. సో ఎందుకు చెప్పానంటే ఎగ్జాంపుల్ అన్నట్టు, ఇక్కడ నేను చాలా ఏజెంట్స్ నుంచి నేను చూస్తా, చాలా ఏజెంట్స్ నన్ను అప్రోచ్ అవుతారు, మీకు యూట్యూబ్లో పెట్టండి, ప్రమోట్ చేయండి, ఒక్కరు వచ్చినా సరే నీకు దాంట్లో ఒక ఇంత ఇస్తాం అంత ఇస్తాం అని చెప్పేసి చాలామంది అన్నట్టు అంటారు. బట్ నేను అవి అస్సలు ఎంకరేజ్ చేయను. ఎందుకంటే ఏజెంట్స్ వాళ్ళు మాత్రం మోసగాళ్ళు ఉంటారు.
అండ్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ యొక్క స్వార్థం కోసమే చూస్తారు, ఎంత బెనిఫిట్ వస్తుందని చెప్పేసి. బెనిఫిట్ అంటే ఒక్కరి నుంచి ఒక 20,000 15,000 ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే పర్లేదు, బట్ వాళ్ళు లక్షలు అంటే యాక్చువల్లీ ఇక్కడ కంపెనీలు మీకు ఫ్రీగా వీసాస్ ఇస్తాయి అన్నట్టు. ఆ ఏజెంట్ల మధ్యలో వచ్చి దాన్ని మీరు 2 లక్షలు 3 లక్షలకి మిమ్మల్ని కొనుక్కునేలాగా చేస్తారన్నట్టు. సిచ్యువేషన్ ఏంటంటే ఏజెంట్లు అంటేనే ఎక్కువ రేటుకి మీకు వీసా ఇచ్చేవాళ్ళు అన్నట్టు. సో ఇట్ డిపెండ్స్ అన్నట్టు మీ సిచ్యువేషన్ ఏంటిది, అండ్ మీకు ఖచ్చితంగా జాబ్ కావాలి, ఇక్కడికి వచ్చినాక మీరు ఎక్స్ప్లోర్ చేసుకొని వేరే కంపెనీస్కి వెళ్ళి టాలెంట్ ఉంటే మాత్రం మీరు రావచ్చు. బట్ వచ్చి నాకు అదే జాబ్ మీద ఉండి సంపాదించుకోవాలంటే చాలా కష్టం. మీరు 3 లక్షలు 2 లక్షలు ఇచ్చి మళ్ళా దాన్ని అప్పు తీసుకొచ్చి దాన్ని మళ్ళీ క్లియర్ చేసే వరకే మీకు ఒక 1 year గడిచిపోతుంది. ఇక మళ్ళీ ఒక 2-3 years ఉండి అప్పుడే మీకు ప్రాఫిట్ అనేది మీరు తెచ్చుకోగలరు, లేకపోతే మాత్రం కుదరదు. సో QVC గురించి కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. డైరెక్ట్గా నేను కామెంట్లోనే మీకు రిప్లై ఇస్తాను. అండ్ జాబ్స్ కోసం అప్పుడప్పుడు జాబ్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను. మన వాట్సాప్ ఛానల్ ఉంది, అన్ని లింక్స్ వచ్చేసి మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ బయోలోనే ఉన్నాయి అన్నట్టు. రీసెంట్ ఒక ఐటీకి సంబంధించిన నాకు తెలిసిన ఫ్రెండ్ దుబాయ్ నుంచి నన్ను కాంటాక్ట్ అయ్యాడు అన్నట్టు. సో ₹1,00,000 జీతం, అది ఫేకింగ్ కాదు, ₹1 కూడా తీసుకోరు మీ దగ్గర నుంచి. ₹1 కూడా నేను ప్రమోట్ చేసే మాత్రం ₹1 కూడా మీ దగ్గర నుంచి తీసుకోరన్నట్టు. ఫ్రీ వీసా, ఫ్రీ టికెట్, అంత ఫ్రీయే. మీరు ఏం లేదు, మీరు ఒకటే మీ దగ్గర టాలెంట్ ఉండాలి, ఇంటర్వ్యూలో మీరు మిమ్మల్ని మంచిగా ప్రూవ్ చేసుకోవాలి, అంతే మాత్రమే. నా తరపు నుంచి మాత్రం ఎవరిని మోసపోకుండా ఉండేటట్టు మాత్రమే నేను చూసుకుంటా. చాలా కంపెనీస్ నన్ను రీచ్ అవుట్ అయ్యాయి, అంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసింది. చాలా కంపెనీస్ నన్ను రీచ్ అవుట్ అయ్యాయి మనీ ఇస్తా అని చెప్పేసి అని. మీ వాట్సాప్ ఛానల్లో పెట్టండి, అండ్ మీ యూట్యూబ్ ఛానల్లో రీల్స్ లేకపోతే చిన్న షార్ట్స్ ఒక చిన్న వీడియో చేయండి మా కంపెనీ మీద అని చెప్పేసి రీచ్ అవుట్ అయ్యారు. బట్ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క సిచ్యువేషన్ నాకు అర్థమైపోయింది. ఒక్కొక్క దగ్గర నుంచి 1,50,000 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు అన్నట్టు. అది చాలా అంటే చాలా టూ మచ్ అనిపించింది. టూ మచ్ చాలా దారుణం అది. వాళ్ళ యొక్క అవసరాన్ని వీళ్ళు కొనుక్కొని ఇంత దారుణంగా అమ్మేస్తారు అన్నట్టు. సో సిచ్యువేషన్ నాకు అది నచ్చలేదు, అందుకనే ప్రమోట్ చేయలేదు. సో ఆల్ ది బెస్ట్ గైస్ ఎవరైతే వస్తున్నారో. అండ్ చాలామంది నాకు కామెంట్ అయితే చేస్తున్నారు, చాలామందికి QVC బుక్ అయ్యా అని చెప్పేసి కూడా చాలామంది నాకు చెప్తున్నారు. సో స్లోలీ నేను అన్ని కామెంట్స్కి రీచ్ అవుట్ అవుతా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మనం రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాం. సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.